గవర్నమెంట్ సెక్టార్లో జూనియర్ ఇంజనీర్ అవ్వడమే లక్ష్యమా? సిపిడబ్ల్యూడి, ఎంఈఎస్, బీఆర్ఓ ఇలాంటి టాప్ డిపార్ట్మెంట్స్లో జాబ్ సంపాదించాలనేది డ్రీమా? అయితే ఈ అనాలిసిస్ ఖచ్చితంగా మనకోసమే. ఎస్ఎస్సి జేఈ 2026 ఎగ్జామ్ను ఫస్ట్ అటెంప్ట్లోనే ఎలా క్రాక్ చేయాలో, స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు మనం మొత్తం 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. మన కల ఏంటి, దానికి ఎదురయ్యే సవాళ్లేంటి, ముందుగా ఎగ్జామ్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత ఒక పక్కా 4 నెలల ప్లాన్ ఎలా వేసుకోవాలి, ప్రాక్టీస్ టూల్స్ వాడకం ఎలా, ఇంకా చివరగా టాపర్స్ ఫాలో అయిన సీక్రెట్స్ ఏంటి, వాటన్నిటినీ వివరంగా చూద్దాం. ఇంజనీరింగ్ పూర్తయ్యాక గవర్నమెంట్ సెక్టార్లో జూనియర్ ఇంజనీర్ అంటే అది ఒక పెద్ద కల. అది కేవలం ఒక ఉద్యోగం కాదు, ఒక సెక్యూర్ ఫ్యూచర్, మంచి రెస్పెక్ట్, ఇంకా చెప్పాలంటే దేశ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషించే ఒక గొప్ప అవకాశం. ఇదే మనల్ని ప్రిపరేషన్ వైపు నడిపించే అసలైన మోటివేషన్. అయితే ఈ జర్నీ అంత ఈజీ అయితే కాదు. ఒకవైపు టెక్నికల్, మరోవైపు నాన్ టెక్నికల్ సబ్జెక్టులతో. సిలబస్ ఏమో పెద్ద సముద్రంలా ఉంటుంది, లక్షల మంది అప్లై చేస్తారు. ఇదంతా చూస్తే ఎవరికైనా అసలు ఫస్ట్ అటెంప్ట్లో ఇది సాధ్యమేనా అనే డౌట్ రావడం చాలా కామన్. కానీ నా సమాధానమేంటంటే, సరైన స్ట్రాటజీ, పక్కా ప్లానింగ్ ఉంటే 100% సాధ్యమే. సరే, మన ప్లానింగ్లో ఫస్ట్ స్టెప్ వేద్దాం. ఏ యుద్ధంలోనైనా గెలవాలంటే ముందు శత్రువు బలం తెలియాలి. అలాగే ఏ ఎగ్జామ్లోనైనా గెలవాలంటే ముందు దాన్ని ప్యాటర్న్, రూల్స్ పూర్తిగా అర్థం చేసుకోవాలి. మన స్ట్రాటజీకి ఇదే స్ట్రాంగ్ ఫౌండేషన్ అన్నమాట. ఎస్ఎస్సి జేఈ సెలెక్షన్ ప్రాసెస్లో మెయిన్గా 3 స్టేజ్లుంటాయి. మొదటిది పేపర్ 1. ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే సిబిటి. ఇందులో క్వాలిఫై అయితే పేపర్ 2 ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి మార్చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ చేంజ్. ఈ 2 క్లియర్ చేశాక ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒక్కసారి ఈ స్లైడ్ జాగ్రత్తగా చూడండి. అసలైన స్ట్రాటజీ అంతా ఇక్కడే ఉంది. పేపర్ 1లో మొత్తం 200 ప్రశ్నలు, 200 మార్కులు, రీజనింగు, జీకే, ఇంకా మన కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్టులు ఉంటాయి. కానీ పేపర్ 2 చూడండి, కేవలం 100 టెక్నికల్ ప్రశ్నలకే ఏకంగా 300 మార్కులు. అంటే మన ర్యాంక్ను డిసైడ్ చేసేది ఖచ్చితంగా పేపర్ 2నే. ఈ 2 పేపర్ల మధ్య ఉన్న తేడాని అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. పేపర్ 1లో ఒక రాంగ్ ఆన్సర్కి పావు మార్కు పోతుంది, పర్లేదు. కానీ పేపర్ 2లో అలా కాదు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్కులొస్తే రాంగ్ ఆన్సర్కి ఏకంగా 1 మార్కు కట్ అవుతుంది. అంటే ఊరికే గెస్ చేసి పెట్టే ఛాన్సే లేదు. యాక్యురసీ అనేది కింగ్ ఇక్కడ. ఇంకో బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే పేపర్ 2లో ఆన్ స్క్రీన్ సైంటిఫిక్ క్యాల్క్యులేటర్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎలిజిబిలిటీ విషయానికొస్తే మనం అప్లై చేసే డిపార్ట్మెంట్ను బట్టి క్వాలిఫికేషన్స్ మారుతూ ఉంటాయి. కొన్ని పోస్టులకు ఫర్ ఎగ్జాంపుల్ సిపిడబ్ల్యూడికి డిప్లొమా చాలు. కానీ బీఆర్ఓ, ఎంఈఎస్ లాంటి వాటికి డిగ్రీ లేదా డిప్లొమాతో పాటు 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. ఏజ్ లిమిట్ కూడా డిపార్ట్మెంట్ను బట్టి మారుతుంది. అందుకే అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ను క్లియర్గా చదవడం చాలా అవసరం. సరే, ఎగ్జామ్ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. మే జూన్ 2026 ఎగ్జామ్ని టార్గెట్ చేసుకొని కేవలం 4 నెలల్లో ఈ పరీక్షని ఎలా క్రాక్ చెయ్యాలో ఒక పర్ఫెక్ట్ ప్లాన్ చూద్దాం. ఈ 4 మంత్ ప్లాన్ చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్. మొదటి నెలలో మొత్తం సిలబస్ని ఒక్కసారి కవర్ చేసేయాలి, ఒక ఐడియా తెచ్చుకోవాలి. ఇక 2వ నెలలో ఎక్కడి నుంచి ఎక్కువ మార్కులొస్తున్నాయో ఆ హై వెయిటేజ్ టాపిక్స్పై గట్టిగా ఫోకస్ చేయాలి. 3వ నెల పూర్తిగా ప్రాక్టీస్ కోసమే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు రాయాలి. ఇక లాస్ట్ మంత్ మొత్తం రివిజన్, ఇంకా మన వీక్ ఏరియాల్ని సరిచేసుకోవడానికే. రోజుకు 10 గంటలు చదివామా లేవా అన్నది కాదు. ప్రతిరోజూ కన్సిస్టెంట్గా ఒక 7-8 గంటలు ఫోకస్డ్గా చదవడం ఇంపార్టెంట్. అందులో మేజర్ టైం అంటే ఒక 4-5 గంటలు టెక్నికల్ సబ్జెక్టులకే కేటాయించాలి, ఎందుకంటే వెయిటేజ్ ఎక్కువ. మిగిలిన టైంలో రీజనింగ్, జనరల్ అవేర్నెస్ చూసుకుంటూ డైలీ కంపల్సరిగా కనీసం 1 గంట ప్రాక్టీస్ కోసం కేటాయించాలి. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నోట్స్ రాసుకోకపోవడం. సొంత హ్యాండ్ రైటింగ్తో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడమంటే చదివిన విషయాన్ని మన బ్రెయిన్లో స్టోర్ చేసుకోవడం లాంటిది. ఇది కాంప్లెక్స్ టాపిక్స్ను కూడా సింపుల్గా మార్చేస్తుంది. ముఖ్యంగా లాస్ట్ మినిట్ రివిజన్ కోసం ఇదొక పవర్ఫుల్ వెపన్ లాంటిది. స్మార్ట్ వర్క్ అంటే ఇదే.
సిలబస్లో ఉన్న ప్రతీదీ చదువుకుంటూ కూర్చోవడం కంటే ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ మార్కులొస్తున్నాయో వాటిపై ఫస్ట్ ఫోకస్ పెట్టడం తెలివైన పని. ఈ స్లైడ్ అదే చెప్తోంది. మీ ఇంజనీరింగ్ బ్రాంచ్ను బట్టి ఏ టాపిక్స్కు ఎక్కువ వెయిటేజ్ ఉందో ఐడెంటిఫై చేసి వాటిపై గ్రిప్ తెచ్చుకుంటే సక్సెస్ ఛాన్సెస్ బాగా పెరుగుతాయి. ప్లాన్ వేసుకున్నాం, ఏం చదవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టైం. చదవడం ఎంత ముఖ్యమో, మనం ఎంతవరకు నేర్చుకున్నామో టెస్ట్ చేసుకోవడం, ఇంకా ఎగ్జామ్కి అవసరమైన టూల్స్పై గ్రిప్ తెచ్చుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మాక్ టెస్టులు మన స్కోర్ చూసి మురిసిపోవడానికో బాధపడటానికో కాదు, మన తప్పుల నుంచి నేర్చుకోవటానికి. ప్రతి టెస్ట్ అయిపోయాక ప్రతి రాంగ్ ఆన్సర్ని అనలైజ్ చేయాలి. కాన్సెప్ట్ తెలియకపోయిందా, సిల్లీ మిస్టేక్ చేశామా, లేకపోతే టైం మేనేజ్మెంట్ ప్రాబ్లమా అని తెలుసుకుని ఆ వీక్నెస్లను రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్. పేపర్ 2లో ఇప్పుడు మనకి ఆన్ స్క్రీన్ సైంటిఫిక్ క్యాల్కులేటర్ ఇస్తున్నారు. ఇదొక కంప్లీట్ గేమ్ చేంజర్. దీనివల్ల ఇంతకు ముందు కంటే కాస్త కాంప్లెక్స్ న్యూమెరికల్ ప్రాబ్లమ్స్, రియల్ వరల్డ్ అప్లికేషన్స్కు దగ్గరగా ఉండే క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ బాగా పెరిగింది. ఇది చాలా కీలకమైన పాయింట్. చేతిలో ఫిజికల్గా వాడే క్యాల్కులేటర్కు, మౌస్తో స్క్రీన్పై ఆపరేట్ చేసే వర్చువల్ క్యాల్కులేటర్కు స్పీడ్ అండ్ కంఫర్ట్లో చాలా తేడా ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో టైం వేస్ట్ చేసుకోకుండా ఉండాలంటే ప్రిపరేషన్ టైం నుంచే ఆన్లైన్ వర్చువల్ క్యాల్కులేటర్పై బాగా ప్రాక్టీస్ చేయడం కంపల్సరీ. రైట్, ఇప్పుడు మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ సెక్షన్కొచ్చేశాం. ఆల్రెడీ ఈ దారిలో నడిచి సక్సెస్ అయిన వాళ్ల అనుభవాల నుంచి కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకుందాం. టాపర్స్ అందరూ కామన్గా చెప్పేవి ఈ 4 విషయాలే. ఫస్ట్, డిసిప్లిన్, అంటే ఒక స్ట్రిక్ట్ టైం టేబుల్ ఫాలో అవడం. సెకండ్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, మాక్ టెస్టులతో కంటిన్యూస్ ప్రాక్టీస్. థర్డ్, చదివింది మర్చిపోకుండా పదే పదే రివిజన్ చేయడం. ఇక 4వది, ఎగ్జామ్ టైంలో టెన్షన్ పడకుండా కామ్గా, పాజిటివ్గా ఉండడం. ఈ 4 సక్సెస్కి 4 పిల్లర్స్ లాంటివి. సో, మనం గుర్తుపెట్టుకోవలసిన ఫైనల్ పాయింట్ ఇదే. కేవలం గంటల తరబడి బుక్స్ ముందు కూర్చోవడం కాదు ముఖ్యం. కరెక్ట్ ప్లానింగ్తో, ఇంపార్టెంట్ టాపిక్స్పై ఫోకస్ చేస్తూ, మన వీక్నెస్లను ఓవర్కమ్ చేస్తూ కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయడమే అసలైన స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్కు ఈ స్మార్ట్ వర్క్ను జోడిస్తే సక్సెస్ మనదే. సరైన గైడెన్స్, ఒక క్లియర్ ప్లాన్ ఇప్పుడు మన ముందున్నాయి. ఇక మనకు కావాల్సింది గట్టి సంకల్పం మాత్రమే. ఫస్ట్ అటెంప్ట్లోనే ఎస్ఎస్సి జేఈ 2026 సాధించడం అసాధ్యమేమీ కాదు. ఈ జర్నీని స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ రోజు నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఆల్ ద వెరీ బెస్ట్.